26 రోజుల తర్వాత దీక్ష విరమించిన సోనం వాంగ్చుక్ కేంద్ర మంత్రుల చేతుల మీదుగా నిమ్మరసం తాగిన సోనం వాంగ్చుక్. ఇక్కడ 26 రోజుల పాటు ఈ దీక్ష నడిచింది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టిన సోనం వాంగ్చుక్ నిన్న రాత్రి 12:30కి నిమ్మరసం తాగి దీక్షను విరమించడం మనం అందరం ఇక్కడ చూస్తున్నాం. ఈ దీక్ష విరమించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయమే. ఎందుకనంటే విద్యార్థుల కోసం పోరాటం చేస్తున్న ఒక వ్యక్తి కొన్ని హామీలతోటి దీక్షను విరమింపజేసిండు. కేంద్ర ప్రభుత్వం కూడా విద్యార్థులకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తేందుకు ఈరోజు చర్యలు చేపడుతుంది. కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు సోనం వాంగ్చుక్ దీక్షను విరమించడం మనం చూస్తున్నాం. వివరాల్లోకి పోతే గురుగ్రామ్ మేదాంత ఆసుపత్రిలో సోనం వాంగ్చుక్ దీక్ష విరమణ కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో ప్రక్రియ. సోనం వాంగ్చుక్ యొక్క ప్రధానమైన రిక్వెస్ట్ ఏందనంటే ఎవరైతే ఆందోళనకారులురో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోకూడదని సోనం వాంగ్చుక్ అని అంటున్నారు. అయితే ఇక్కడ సమస్య ఏందనంటే ఈ 4 రోజుల పాటు ఈ మూవ్మెంట్ ఏదైతే ఉందో ఉగ్రరూపం దాల్చింది. కొంతమంది విద్యార్థులు నిజంగానే ఇష్యూ మీద ఫైట్ చేస్తున్నప్పటికీ ఆ స్ట్రీమ్లోకి ఆ కాజ్ని ఆ ఇష్యూని హైజాక్ చేస్తూ ఉమర్ ఖలీద్ గాని బ్యాచ్, అరుంధతి రాయ్ బ్యాచ్, కొంతమంది దేశ విద్రోహ శక్తులు, ప్రతిపక్షాలకు సంబంధించిన గూండాలు ఆ ఆందోళనకారులతోటి కలిసి ఈరోజు ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి పోలీసులపై రాళ్ళు రువ్వే స్థాయికి వచ్చారు. దేశానికి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇచ్చే స్థాయికి వచ్చారు. మరి వాళ్ళకు కూడా శిక్ష విధించకుంటే ఎట్లా అనేది ఈరోజు ప్రతి భారతీయుడు అడుగుతున్న ప్రశ్న. దీనికి కేంద్ర మంత్రులైనా సోనం వాంగ్చుక్ అయినా సమాధానం చెప్తే బాగుంటుంది. దేశానికి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇచ్చిన వాళ్ళకు కూడా క్షమించాలా? వాళ్ళను కూడా చట్టపరంగా శిక్షించకూడదా? ఒకసారి ఆలోచించాలి. పోటీ పరీక్షల పేపర్ లీకేజీలు, విద్యా వ్యవస్థలో సంస్కరణలను డిమాండ్ చేస్తూ గత 26 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ విద్యావేత్త సోనం వాంగ్చుక్ ఎట్టకేలకు తన పోరాటాన్ని విరమించారు. జంతర్ మంతర్ వద్ద ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులు, నిరసనకారులపై ఎలాంటి చట్టపరమైన కేసులు నమోదు చేయబోమని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్పష్టమైన హామీతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ల సమక్షంలో వారి చేతుల మీదుగా నిమ్మరసం తాగి సోనం వాంగ్చుక్ తన 26 రోజుల సుదీర్ఘ దీక్షకు స్వస్తి పలికారు. ఈ సమయంలో ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో కూడా పక్కనే ఉన్నారు. సో ఇక్కడ చర్చ ఏందనంటే సోనం వాంగ్చుక్ ఈ దీక్షను ఎందుకు ప్రారంభించిండు అంటే కొంతమంది సోషల్ మీడియాల ఎనలిస్టులు అయినా కొంతమంది నెటిజన్లు అయినా స్పందించే విధానం ఎట్లుందనంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం FCRA చట్టాన్ని అమలు పరిచే విధంగా ఒక బిల్లు ప్రవేశపెట్టనుంది. ఆ బిల్లుని చట్టంగా చేయనుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం FCRA బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. కాబట్టి అది ప్రవేశపెడితే సోనం వాంగ్చుక్ లాంటి ఎంతో మంది వ్యక్తులకి, ఈ దేశంలో ఉన్న సుమారు 16,000 NGOలకి విదేశీ శక్తుల నుంచి, విచ్ఛిన్నవాద ఏజెన్సీల నుంచి వచ్చే సుమారు 22,000 కోట్లు నష్టం చేకూరుతుందని, ఈ NGOలు నష్టపోతాయని సోనం వాంగ్చుక్ దీక్ష ప్రారంభించిందనేది సోషల్ మీడియాలో ఒక చర్చ. అది అవాస్తవం అనేది పక్కన పెడితే ఒకటి మాత్రం నిజం. FCRA బిల్లు ఈరోజు దేశానికి చాలా అవసరం. ఎందుకనంటే స్వయంగా ఖలిస్తాన్కి సంబంధించిన నిషేధిత ఉగ్రవాద సంస్థ బొద్దింకలకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని సుమారు 10 కోట్ల రూపాయలు విరాళాలు ఇవ్వడానికి ముందుకొచ్చిందనంటే ఈరోజు లెఫ్ట్ లాబీలు, దేశ విద్రోహ శక్తులు, ఉగ్రవాద సంస్థలు ఎంత మూకుమ్మడిగా పనిచేస్తున్నాయి, ఎంత కొలాబరేషన్ తోటి పనిచేస్తున్నాయో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో వాటన్నిటికీ చెక్ పెట్టాలంటే FCRA చట్టం తేవాల్సిందే. ఆ చట్టం తేయడం కారణంగా ఈ దేశంలో ఉన్న సుమారు 16,000 NGOలకి విదేశీ శక్తులు, విచ్ఛిన్నవాదుల నుంచి వచ్చే నిధులు 22,000 కోట్లకి మనం అడ్డుకట్ట వేయవచ్చు. వాటి కారణంగా మన దేశంలో ఇంటిగ్రిటీ బాగుంటుంది, నేషనల్ సెక్యూరిటీ బాగుంటుంది, ఈ దేశంలో ఉగ్రవాదులు తయారు కాకుండా ఉంటారు అనే ఉద్దేశంతో చట్టం తెస్తదన్న భయంతో ఈరోజు సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేసిండు అనేది ఒక చర్చ. సో అది వాస్తవం పక్కన పెడితే దేశంలో తలెత్తే తీవ్ర పరిణామాలు, హింసాత్మక ఘటనలను అరికట్టేందుకే సుదీర్ఘ చర్చల అనంతరం తాను దీక్ష విరమించానని సోనం వాంగ్చుక్ చెప్తుండు. ఏ షరతులకు ప్రభుత్వం ఒప్పుకుందో త్వరలోనే వివరణాత్మక వీడియో ద్వారా తెలియజేస్తానని సోనం వాంగ్చుక్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. జూలై 20న పార్లమెంట్ మార్చ్లో జంతర్ మంతర్ వద్ద ప్రశాంతంగా నిరసన తెలిపిన వారిపై ఎలాంటి కేసులు పెట్టబోమని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అధికారికంగా ప్రకటించారు. రైట్, ఇక్కడ ఉంది. ప్రశాంతంగా నిరసన తెలిపిన వాళ్ళని మాత్రం ఏమన్నాం. ఎవడైతే దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిర్రో, దేశానికి వ్యతిరేకంగా దేశ సంపద మీద దాడి చేసిర్రో, పోలీస్ వ్యాన్లు తలగబెట్టడం ఏంది, పోలీసుల మీద రాళ్ల దాడి చేయడం ఏంది, ఓడంటాడు పార్లమెంట్ని కూలుస్తామంటాడు. అరే అది నీ అయ్య సొమ్మ 60. ఈ దేశవాసులు, ఈ దేశ పౌరులు పన్నుల ద్వారా కట్టిన డబ్బుతోటి నిర్మించిన భవనం పార్లమెంట్ భవనం. భారతదేశం యొక్క ప్రజాస్వామ్యానికి నిలువుటద్దం పార్లమెంట్ భవనం. దాన్ని కూలగొట్టడానికి నువ్వోర్రా?
నేపాల్ స్థాయిలో ఆందోళనలు అల్లకొల్లలాలు సృష్టిస్తా అంటాడు ఆడు. ఇది భారతదేశం రా భయ్, ఇక్కడ ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం. మిమ్మల్ని కట్టడి చేయాలంటే ఢిల్లీ పోలీసులు సరిపోతారు. మీరెంతమంది ఆందోళనకారులు ఉన్నారో మీకంటే 2 times 3 times ఎక్కువ ఉంటారు ఢిల్లీ పోలీసులు. ఆ విషయం తెలుసుకొని మాట్లాడరు. సోనం వాంగ్చుక్ దీక్ష విరమణంపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆయన వైద్యుల సలహాలు పాటిస్తూ కోల్పోయిన బరువును త్వరగా తిరిగి పొంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.